ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకునే ముందు ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గ్రహస్థితి మనకి నవంబర్ మాసంలో గురువు వృషభ రాశిలో వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, అదేవిధంగా కర్కాటకంలో నీచబడినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క తులారాశిలో రవి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శుక్ర బుధులు ఉన్నారో ఈ శుక్రుడు 7వ తేదీ నుంచి ధనస్సులోకి మారడము, ఆ బుధుడు అక్కడే ఉంటున్నాడు కాకపోతే మనకి దాదాపుగా 20వ తేదీ చేంజ్లో వక్రిస్తున్నాడు కూడా. మరియు 16వ తేదీ ఎప్పుడైతే రవి వృశ్చికంలోకి మారుతున్నాడో అదే రోజు శని వక్రగతి కూడా వక్రత్యాగం అవుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఏ విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో 3వ స్థానంలో ఉన్నాడు. సో 3వ స్థానంలో బుధుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే కొంతవరకు రకరకాల ప్రాంతాలకు తిరగడము, అదేవిధంగా ఏదైనా లోన్స్ కోసం ప్రయత్నం చేసినట్లయితే లోన్స్ ప్రయత్నం ఫలించడము, ఇంట్లో తక్కువగా బయట మార్కెట్ అంటే బిజినెస్ పరంగా ఎక్కువ తిరగడం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఇక్కడ లాభంలో ఉండేటువంటి కుజుడు నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. 2వ స్థానంలో వ్యయాధిపతి వచ్చి 2వ స్థానంలో నీచభంగ రాజయోగం పొందున్నాడు. అంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలనుకునేటువంటి వారికి ఇది ఒక అనుకూలమైనటువంటి వాతావరణం. అలాగే కుటుంబ స్థానంలో రవి నీచబడి ఉన్నందుకు కుటుంబ సభ్యుల్లో తండ్రితో ఏదైనా ఘర్షణ, తండ్రి ద్వారా ఏదైనా ఒక స్ట్రెస్ ఇటువంటివి ఇస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ లాభాధిపతి లాభస్థానంలో ఉండేటువంటి గ్రహం 2లో ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే ఇది కొన్ని చూడండి, ఒక్కోసారి మనం చిన్న మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తుంటాయి కొంతమందికి. అసలు ఆ పెద్ద ల్యాండ్ డీల్ అండి, ఈయన వెళ్ళి జస్ట్ ఫోన్ మాట కలిపాడు, ఈయనకి ఇంత డబ్బు కలిసి వచ్చింది అంటుంటారు. అట్లా ఏదైనా ఒక మీడియేటింగ్ ద్వారా డబ్బు కలిసి రావడము ఇలాంటివి ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే 3వ అధిపతి నీచభంగ రాజయోగంలో ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఎంతైనా అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి, ఈ యొక్క 4వ అధిపతి వక్రించి ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ వాహనాల మీద అది వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉండండి. కొంచెం అనవసరమైనటువంటి ఘర్షణ, ఎందుకంటే 6వ స్థానంలో ఉండేటువంటి శని కుజుడిచే దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఏంటి కాంపిటీషన్ రిలేటెడ్గా కలిసి రావడం కానివ్వండి. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు చూడండి, ఒక్కోసారి మనం గమనించినట్లయితే కాంపిటేటివ్గా కలిసి రావడం ఒక ఎత్తు అయితే శత్రువు పైన జయం, ఎందుకంటే 6వ స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా శత్రువులు ఒక రకంగా పెరుగుతూ ఉంటాయి, గొడవలు పెరుగుతుంటాయి, కానీ శత్రువుపై జయం కూడా ఇస్తాడు. అంటే ఒక పాపగ్రహం ఉండి మరో పాపగ్రహంతో చూడబడతాయి, పాపగ్రహాలన్నీ కూడా స్ట్రాంగ్గా వెళ్ళడానికి తోడ్పడుతూ ఉంటాయి, మీకు అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమాధిపతి అయినటువంటి బుధుడు 3వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది పర్టికులర్గా జాబ్ రిలేటెడ్గా, అంటే మార్కెటింగ్ సెక్షన్లో ఉండేటువంటి వారు, డిజిటల్ మార్కెటింగ్లో ఉండేటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్, జాబ్ పరంగా కొంత ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అందులోనే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే బుధవారాలు తొందరగా మీకు మార్పు అనేటువంటిది ఇస్తుంది గమనించుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దేవతా ఆరాధన ప్రత్యేకంగా ఇక్కడ మీకు ఈ యొక్క బుధుడు మరియు ఈ శుక్రుడు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, శుక్రుడు 4లోకి వెళ్ళడం ఇటువంటివన్నీ ఏంటంటే కొంతవరకు 4లో శుక్రుడు వెళ్ళడం వల్ల కొంత
హోమ్ లోన్స్ లభించడము బికాజ్ ఆఫ్ ఈ సెకండ్ లార్డ్ 4th హౌస్లోకి వెళ్ళి అక్కడి నుంచి మరలా ఈ 6th లార్డ్ యొక్క స్థితి చూసుకున్నట్లయితే కుజుడి చేత చూడబడ్డం వల్ల ఏదైనా ల్యాండ్స్ తీసుకోవడానికి హోమ్ లోన్స్ లభించడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. శని కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. మరి లగ్నము రాశి ఇవేమీ తెలియవండి. నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు కదా, నీచబడినటువంటి కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నాడు కదా. మరి ఏమీ తెలియనటువంటి వారు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కుజుడు ఈ రకంగా నీచబడ్డప్పుడు, నీచభంగా రాజయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు ఊహించని విధంగా ల్యాండ్ రేట్స్లో హైప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. అరే మొన్ననే కదా ఇంత తక్కువగా వచ్చింది, వెంటనే ఇంత రేట్ పెరిగిపోయిందా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే రాజు కారకుడైనటువంటి రవి మీద కుజుడు దృష్టి. దీనివల్ల ఏంటంటే కొంచెం దేశాల అధికారుల మధ్య దేశాల మధ్య ఉండేటువంటి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శనిని కూడా కుజుడు చూస్తున్నాడు. ఇది గోచారంలో జరిగేవి. మరి జనరల్ పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎవరైనా సరే ల్యాండ్స్ తీసుకునే విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ నిర్ణయాలు, ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ వ్యక్తికి వివాహం అవ్వదు అనుకునేవి కూడా జరుగుతుంటాయి ఈ నీచభంగ రాజయోగం వల్ల. అలాగే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినప్పుడు, ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్లో శని ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి ఉంది. మరి దీనికి అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే నవగ్రహాలు ఉంటాయి మనకి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజగ్రహము, రవిగ్రహము, శనిగ్రహము ఈ 3 తీసుకోండి. ఈ 3 దగ్గర దీపారాధన చేయండి. మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి ఏమీ అక్కర్లేదు. అదేవిధంగా వీలైతే చండీ పారాయణము, చండీ వినడము, పారాయణం చేసే దగ్గర కూర్చోవడము, పార్టిసిపేట్ చేయడం చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నాం, ఒక మంచి కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు అనుభవిస్తున్నాం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదాల వల్లే అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అలాగే మరొకటి కూడా ఉంటుంది. మన పూర్వీకులు ఇప్పుడు చూడండి, మనం తండ్రో తాతో ముత్తాత వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు, ఆబ్దికాలు చేస్తూ ఉంటారు. అవి చేసేటువంటి సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే అమావాస్యకి మీ పితృదేవతల కోసమని మీరు దానం ఇవ్వడం. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది అంటే మీరు ఎందుకు ఎప్పుడు ఏ ఆరాధన చేస్తే స్ట్రెంత్ అవుతారు, మీ ధనయోగాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ గ్రహం ఇస్తుంది మీకు ధనయోగాన్ని, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగాలు ఉన్నాయి, మీ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీ ఏ డైరెక్షన్లో మీకు ఉంటే కలిసి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగమా, వ్యాపారమా, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇలా 1-2 కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వివాహ సమయం ఒకటి ఉంటే అది తెలుసుకోకుండా వివాహం అనుకూలించని సమయంలో ప్రయత్నం చేసేసి హడావిడిగా వివాహం చేసుకుంటారు. అప్పుడు ఆ కాలం అనుకూలించట్లేదు కాబట్టి మీకు అది కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, బాగా ఎండాకాలం ఉంది, బాగా పెద్ద స్వెటర్ వేసేసుకున్నాం, ఏమవుతుంది ఉక్కబెట్టేసి ఉంటుంది లోపల, ఉండలేడు అవి ఎండకి. అలా కాకుండా చలికాలం అయితే ఉంటుంది. అంటే కాలం బట్టి మన దుస్తులు మనం చేసేటువంటివి ఎలా ఉంటాయో ఎట్ ది సేమ్ టైం మీకు అనుకూలించేటువంటి వివాహ సమయము, అనుకూలించేటువంటి విదేశీ యోగము, అనుకూలించేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ సమయాలు ఉంటాయి. అది తెలుసుకోకుండా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వ్యాపార విషయాల్లో కూడా ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎట్లాంటి వ్యాపారాలు, సర్వీసెస్ ఇచ్చేవేమైనా పనికి వస్తాయా, లేదంటే జాబే చేసుకోవాలా, ఇంకేదైనా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఇలాంటి చిన్న తప్పిదాల వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఒకటే చెప్తాను మీకు, ఏది ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యము అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు చేయండి. మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారే మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.